లేజర్ అంటే అదొక ఎనర్జీ సోర్స్, అంటే బయట నుంచి మనం వాడే ఒక సోర్స్ అనమాట. సో ఈ లేజర్ని కేవలం యూరాలజీలో కాకుండా చాలా సర్జికల్ ట్రీట్మెంట్స్లో వాడుతుంటారు. జనరల్ సర్జరీలో, లాప్రోస్కోపీలో, గైనకాలజీ వాళ్ళు కానీ చాలామంది వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు లేజర్ అంటే ఏంటి, మనం బయట నుంచి ఒక ఎనర్జీ సోర్స్ వాడి లోపల శరీరంలోని ఒక భాగాన్ని మనం నయం చేయడం. సో మోస్ట్ కామన్గా యూరాలజిస్టులు లేజర్ని వాడేది కిడ్నీ స్టోన్ ట్రీట్మెంట్ కోసం. సో కిడ్నీలో రాళ్ళు తయారైతే దాని సైజుని బట్టి, దాని లొకేషన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఒకప్పుడు లేజర్ అవైలబిలిటీ లేని రోజుల్లో ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు, ఆర్ ఎండోస్కోపిక్గా చేసినప్పటికీ ఇంకో విధంగా రాళ్ళు పగలగొట్టే ప్రక్రియను వాడేవాళ్ళు. లేజర్ వచ్చిన తర్వాత చాలా సునాయాసం అయిపోయింది స్టోన్ ట్రీట్మెంట్ ముఖ్యంగా. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద స్టోన్స్ వరకు కూడా, కిడ్నీలో స్టోన్ల వరకు కూడా మనం అసలు ఎలాంటి కుట్లు కోతలు లేకుండా మూత్రం వెళ్ళే ద్వారం నుంచే పూర్తిగా లేజర్ పద్ధతిలో రాళ్ళని నయం చేసే అవకాశం మనకు వచ్చింది. సో మోస్ట్ కామన్ ఇండికేషన్ అంటే చాలా తరచుగా వాడే సందర్భం ఏముందంటే కిడ్నీలో రాళ్ళని ట్రీట్ చేయడం కోసం, నెంబర్ 1. నెంబర్ 2, ప్రాస్టేట్ గ్రంథి పెరుగుదల వల్ల వయసు పెద్దబడిన మగవాళ్ళలో కనుక యూరిన్ సరిగ్గా రాకపోతే దాంట్లో కూడా మనం లేజర్ పద్ధతి ద్వారా ప్రాస్టేట్ గ్రంథిని తొలగించేసి ఆపరేషన్ కూడా మనం చేయొచ్చు. దీంట్లో కూడా లేజర్ యొక్క ఉపయోగం చాలా బాగుంది అండ్ రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది కాకుండా సర్కంసిషన్ అంటే సుంతి అంటాం మనం. మగవాళ్ళలో పురుషాంగం చివరిలో ఉన్న చర్మం కనుక బాగా ఎక్కువ పెరిగిపోతే దాన్ని మనం ట్రెడిషనల్గా మనం కట్ చేసి కుట్లు వేయచ్చు. అదే సర్జరీలో కూడా మనం లేజర్తో కూడా ఆ చర్మాన్ని కట్ చేసి మనం కుట్లేసే సర్జరీలో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇది కాకుండా రీసెంట్గా ఆడవాళ్ళలో స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, ఏమైనా బరువులు ఎత్తినప్పుడు కానీ, కూర్చొని లేచినప్పుడు కానీ వాళ్ళకి యూరిన్ లీక్ అయ్యే సందర్భం ఉంటుంది కొంతమందిలో. అంటే కొద్దిగా వయసు పెద్దబడిన ఆడవాళ్ళలో చాలా వరకు ఒక 3-4 నార్మల్ డెలివరీస్ అయిన ఆడవాళ్ళలో, కొద్దిగా లావు ఉన్న వాళ్ళలో తరచూ యూరిన్ లీక్ అవ్వడం, ఈ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇలా యూరిన్ లీక్ ఉన్న పేషెంట్స్కి ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే చాలా సివియర్గా మెడికల్ మేనేజ్మెంట్ అంతా ఫెయిల్ అయిపోయిన తర్వాత మనం చేసే డెఫినెట్ ట్రీట్మెంట్ కనుక స్లింగ్ సర్జరీ అయితే, ఇనీషియల్గా వస్తే కనుక మనం వెయిట్ రిడక్షన్, వాళ్ళకి కొన్ని డైటరీ మేనేజ్మెంట్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అన్నీ మనం అడ్వైస్ చేస్తూ అక్కడ కూడా మనం లేజర్ పద్ధతిలో కూడా అక్కడ కూడా మనం వాళ్ళని ట్రీట్ చేయొచ్చు. సో లేజర్ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినే కాకుండా వేరే చాలా కండిషన్లు కూడా మనం లేజర్ వాడచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్ట్రక్చర్లో మూత్రనాళాల్లో కనుక పూడుకలు ఏర్పడితే ఆ పూడుకని కట్ చేసే పద్ధతిలో కూడా మనం లేజర్ వాడి మనం దాన్ని ట్రీట్ చేయొచ్చు. పిల్లల్లో PUV అనే సమస్య ఉంటుంది, అంటే పోస్టీరియర్ యురేథ్రల్ వాల్వ్. చిన్నపిల్లలు మగపిల్లలు పుట్టగానే కొంతమంది మూత్రనాళంలో ఇబ్బంది వల్ల కొన్ని వాల్వ్స్ ఏర్పడి ఉంటాయి అన్నమాట. వాళ్ళకి తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని వాల్వ్స్ ఏర్పడి ఉంటాయి. సో ఆ వాల్వ్ని మనం కట్ చేసే పద్ధతిలో కూడా మనం లేజర్ వాడచ్చు. సో చెప్పుకుంటూ పోతే లేజర్ యొక్క ఉపయోగాలు యూరాలజీలో చాలా ఉన్నాయి. సో మెయిన్గా దీని పాపులారిటీ ఎందుకు ఇంత ఉంది అంటే బేసికల్లీ సేఫ్టీ చాలా ఎక్కువ. అంటే మనం వేరే విధంగా చేసే ఆపరేషన్ని లేజర్ వల్ల చేస్తే కనుక పేషెంట్ చాలా సేఫ్గా ఉంటారు, కాంప్లికేషన్స్ చాలా తక్కువ. మోస్ట్లీ డే కేర్ పద్ధతిలో అంటే అడ్మిట్ అయిన రోజే డిశ్చార్జ్ చేసే విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు, ఆర్ ఎట్ ద మోస్ట్ నెక్స్ట్ డే కల్లా పేషెంట్ డిశ్చార్జ్ అయిపోవచ్చు. సో దీనివల్ల పేషెంట్కి ఇబ్బంది చాలా తక్కువ ఉంటుంది. తర్వాత కాంప్లికేషన్స్ చాలా తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. 1-2 రోజుల తర్వాత సర్జరీ తర్వాత వాళ్ళ పనులు కూడా జాయిన్ అయిపోవచ్చు.